T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తలబడబోతూ ఉన్నాయి. హోరాహోరీగా జరగబోతున్నటువంటి ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిచేటువంటి అవకాశం ఉంది, పిచ్ ఏ జట్టుకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది, ఏ జట్టు బలాలేంటి బలహీనతలేంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హలో. సెమీఫైనల్ 2 జరగబోతోంది రేపు. సెమీఫైనల్ 2లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తలపడబోతూ ఉన్నాయి. హోరాహోరీగా జరగబోతున్నట్టు ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఏ జట్టుకి పిచ్ అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది, ఏ జట్టు బలాలేంటి బలహీనతలు ఏంటి అంటే ఏం చెప్తారండి? సో రెండు టీమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంగ్లాండ్ వేరే గ్రూప్ నుంచి సూపర్ ఎయిట్స్కి వచ్చింది, ఇండియా వేరే గ్రూప్ నుంచి సూపర్ ఎయిట్స్కి వచ్చింది. అండ్ రెండు టీమ్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ లాగానే పర్ఫామ్ చేస్తూ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇండియా ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో చూడండి, చాలా ఇబ్బందికరంగా ఉండే 66 for 6 దగ్గర నుంచి ఇండియా గెలుచుకుంటూ వచ్చింది. వేరేజ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళు నేపాల్తో జస్ట్ 4 runs తేడాతో గెలవడం కావచ్చు, లేదంటే ఇటలీతో కొంచెం కష్టపడడం కావచ్చు. సో గ్రూప్ స్టేజ్లో రెండు టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనిపించాయి. సూపర్ 8కి వచ్చే వరకు ఇండియాకి ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు పర్ఫామ్ చేస్తూ మ్యాచ్ని గెలిపించారు. ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఒక మ్యాచ్లో హ్యారీ బ్రూక్ కావచ్చు, ఒక మ్యాచ్లో విల్ జాక్స్ కావచ్చు, లేదంటే ఒక మ్యాచ్లో శామ్ కరన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. సో ఇట్లా చూస్తే టీమ్ వైజ్ రెండు టీమ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. కానీ పిచ్ విషయానికి వస్తే మీరు ఇందాక అన్నట్టు మ్యాచ్ జరుగుతుంది వాన్ఖేడే స్టేడియంలో. వాన్ఖేడే స్టేడియంలో ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్, ఇప్పుడు ఏ ప్లేయర్స్ మిగతా 3 టీమ్స్ ఈ సూపర్ సెమీఫైనల్కి వచ్చిన 4 టీమ్స్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ అందరికి కూడా ఆడిన అనుభవం ఉంది. ఎట్లా అంటే ఐపీఎల్లో ఆడుతుంటారు కాబట్టి వాళ్ళ ఫ్రాంచైజెస్కి ఆడినప్పుడు ముంబైలో మ్యాచ్ ఆడుతుంటారు. సో ప్రతి ఒక్కరికి పిచ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, స్టేడియం డైమెన్షన్స్ ఏంది, ఎటు సైడ్ తక్కువ ఉంటుంది, ఎటు సైడ్ వికెట్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఐడియా వచ్చి ఉంటాయి. కాకపోతే నేను ఇందాక రీసెంట్గా జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ చూసిన ఇమేజ్ ఏంటంటే కొంచెం గ్రీన్ గ్రాస్ వదిలేసినట్టుగా అనిపిస్తుంది వికెట్ మీద. ఓకే, అది కంప్లీట్గా తీసేస్తారా లేదా, ఒకవేళ అంత గ్రాస్ ఉందంటే కొంచెం బౌన్స్ ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ వాన్ఖేడే స్టేడియంలో మంచి రన్ ఫేస్ చూడొచ్చు. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ ఫైనల్ చూసినాం, ఆ తర్వాత చాలా ఫైనల్స్ చూసినాం, ఐపీఎల్లో మ్యాచ్లు చూసినాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ బ్యాటింగ్ ట్రాక్, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఎంత బ్యాటింగ్ ట్రాక్ ఉన్నా కూడా T20 వరల్డ్ కప్ ప్లస్ క్లైమేటిక్ కండిషన్స్ చూసినా కూడా ఈవినింగ్ టైంలో కొంచెం డ్యూ ఫ్యాక్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇట్లాంటి టైంలో ఏ టీం టాస్ గెలుస్తుందో ఆ టీంకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతుంది. సో టాస్ చాలా క్రూషియల్గా మారుతుంది. రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా ఖచ్చితంగా సెమీఫైనల్లో గెలవడానికి కావాల్సిన స్ట్రెంగ్స్ రెండు టీమ్స్లలో ఉన్నాయి. ఎప్పుడైతే స్ట్రెంగ్స్ ఉంటాయో వీక్నెసెస్ కూడా డెఫినెట్గా ఉంటాయి. ఇండియా టీంకి వచ్చే వరకు కొన్నిసార్లు ఇప్పుడు మనం చూస్తే టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు కంటిన్యూస్గా. అండ్ ఇషాన్ కిషన్ ఒక మ్యాచ్ తర్వాత అనుకున్నంత రాణించలేదు, సూర్యకుమార్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. ఓకే, సో ఇట్లా చూస్తే ఇండియా టీంలో అట్లా కొంచెం వీక్నెస్ కనిపించింది. వేరేజ్ ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ అనుకున్నంత రాణించలే, వాళ్ళ ప్రైమ్ బ్యాటర్ జాస్ బట్లర్ నుంచి పెద్దగా రన్స్ రాలేదు. సో ఇట్లా కొన్ని వీక్నెసెస్ అయితే రెండు టీమ్స్లలో ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో మీరు చూడండి, శివం దూబే బాగా ఆడుతున్నాడు. జస్ట్ ఫర్ అన్ ఇన్సిడెంట్, మొన్న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మనం సంజు శాంసన్ గురించి మాట్లాడినాం, తిలక్ వర్మ గురించి మాట్లాడినాం, కానీ చాలా వరకు శివం దూబే కొట్టిన ఆ 2 బౌండరీల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆ 2 బౌండరీలు అక్కడ వేరే 15 runs 16 runs రిక్వైర్డ్ ఉన్నప్పుడు తన 2 బౌండరీలు 2 4లు కొట్టడంతో 2 balls-కి 8 runs వచ్చినాయంటే ఎంత ప్రెషర్ రిలీవ్ అవుతుందో అర్థం చేసుకోండి. ఓకే, సో శివం దూబే బాగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యాకి 2 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది ఈ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు. అండ్ దెన్ తిలక్ వర్మ మొన్న బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసినా కూడా 2 మ్యాచ్లలో మంచిగా ఆడిండు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా కొద్దిగా ఇన్నింగ్స్ని కన్సాలిడేట్ చేస్తున్నాడు. సో మిడిల్ ఆర్డర్ బాగుంది. ఇండియాకి ఎట్లాంటి ఇబ్బంది కనిపించట్లేదు. నన్ను అడిగితే మాత్రం ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో ప్రతి ఒక్క ప్లేయర్ అందరూ ఆడాలంటే కష్టం అవుద్ది. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరగబోతున్నటువంటి సెమీఫైనల్ 2లో టీమిండియాలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి అంటారు? మొన్న వెస్టిండీస్తో జరిగిన ఆడిన ప్లేయింగ్ 11 ఏదైతే ఉందో 99.9% అదే ప్లేయింగ్ 11తో ఆడతారు. ఓకే, అంటే అభిషేక్ శర్మ మీరు చెప్పినట్లుగా అతను ఫామ్ కోల్పోయి కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2 క్యాచ్లు కూడా మిస్ చేశారు. అతన్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉందంటారా? ఇట్లాంటి టైంలో స్పెషలీ సెమీఫైనల్స్ లాంటి టైంలో టీంలో చేంజెస్ చేసి, అందులోనూ టాప్ ఆర్డర్ ఓపెనర్ బ్యాటర్లని చేంజ్ చేసి కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు వచ్చి రేపు పొద్దున అభిషేక్ శర్మని చేంజ్ చేసి వేరే ప్లేయర్ని తీసుకొచ్చి ఓపెనర్గా ఆడిపించి ఆ తర్వాత కంప్లీట్గా టీమ్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, అది చాలా డేంజర్.
సో ఇట్లాంటి క్రూషియల్ టైంలో అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తారు టీమిండియా. ఎందుకంటే దీనికంటే వరల్డ్ కప్ కంటే ముందు తను ఎన్నో ఇన్నింగ్స్ ఆడిండు, ఇండియాకి నెక్స్ట్ బిగ్ స్టార్ అని మాట్లాడినాం, పెద్ద పెద్ద షాట్స్ కొట్టినప్పుడు నెక్స్ట్ బిగ్ స్టార్ అనే మాట్లాడినాం. ఇప్పటికి కూడా అభిషేక్ శర్మ 3 times 0కి అవుట్ అయినా, మొన్న వెస్టిండీస్తో ఆడకున్నా కూడా T20 ర్యాంకింగ్స్లో ఇప్పటికీ నెంబర్ 1 బ్యాటర్గానే ఉన్నాడు. జస్ట్ దట్ ఒక మంచి రన్స్ మొన్న 50 runs కూడా కొట్టిండు, మనం చూసినాం. బట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ చాలా కన్విన్సింగ్ 50 అయితే కాదు అది. ఓకే, అభిషేక్ శర్మ నుంచి వరల్డ్ కప్ కంటే ముందు ఎట్లయితే కాన్ఫిడెన్స్తో ఆడే ఇన్నింగ్స్ని చూసినాం, అది చూడలేదు ఈ వరల్డ్ కప్లో ఒక 50 వచ్చినప్పుడు కూడా. బట్ ఇట్లాంటి టైంలో అయితే టీంలో ఎలాంటి మార్పులు ఉండవు. నేను అన్నది 99.9%. ఎందుకంటే ఆ ఒక్క మార్పు ఏమైనా చేస్తే వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టేసి కుల్దీప్ యాదవ్ని ఏమైనా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ఎందుకు వరుణ్ చక్రవర్తిని మొన్న వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో కొన్ని రన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి ముందు మ్యాచ్లో కూడా రన్స్ ఎక్కువ వచ్చినాయి అండ్ బ్యాటర్స్ ఈజీగా కన్వీనియంట్గా ఆడగలుగుతున్నారు వరుణ్ చక్రవర్తి. మరి వాంఖడే స్టేడియంలో కుల్దీప్ యాదవ్ రాణించగలరంటారు? అదే ఇక్కడ క్వశ్చన్. ఆ 0.01%, అందుకే 99.9% చేంజ్ ఉండదు. ఎందుకంటే విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. ఎస్, కపుల్ ఆఫ్ టైమ్స్ తను ఎక్స్పెన్సివ్గా ఉండే, కానీ గ్రూప్ స్టేజ్లో చూడండి మీరు ఫస్ట్ 4 matchesలో 9 wickets తీసిండు. అండ్ వరుణ్ చక్రవర్తి ఇప్పటికీ టాప్ 5 వికెట్ టేకర్స్లో ఉన్నాడు ఈ వరల్డ్ కప్లో. యూ నెవర్ నో. ఇంగ్లాండ్లో మీరు బ్యాటింగ్ చూడండి, ఫిల్ సాల్ట్ ఉన్నాడు, జాస్ బట్లర్ ఉన్నాడు, శామ్ కరన్ ఉన్నాడు, విల్ జాక్స్ ఉన్నాడు. అవును. అండ్ దెన్ మీకు ఇంకా 4-5 బ్యాటర్స్ ఉన్నారు. బట్ ఈ టాప్ ఆర్డర్లో వరుణ్ చక్రవర్తి కనుక క్రూషియల్గా వికెట్స్ తీసిండు అనుకోండి, సో మళ్ళీ తన మీద మనం ప్రేజ్ చేస్తూనే ఉంటాం. ఓకే, జస్ట్ దట్ ఆ చిన్న చేంజ్ ఏమైనా చేస్తే చేయొచ్చు. ఎందుకంటే షార్ట్ బౌండరీస్ అని చెప్పిన కదా, సో తను వేసేది రైట్ హ్యాండ్తో బౌలింగ్ కాబట్టి బ్యాటర్స్ ఈజీగా పిక్ చేయగలుగుతున్నారు, రైట్ హ్యాండ్ బ్యాటర్స్. సో ఆ పిక్ చేసినప్పుడు ఆ బౌండరీస్ చిన్నగా ఉన్నప్పుడు ఆ స్వీప్ షాట్స్ ఆడినా కొంచెం కనెక్ట్ అయినా కూడా 6 వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. మరి కుల్దీప్ యాదవ్లో అట్లా జరగదా అంటే జరుగుతుంది. కాకపోతే కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తాడు. సో రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేసినప్పుడు బ్యాటర్స్ ఐసైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, పిక్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మన ప్రతి ఒక్క టీంకి టీమ్ అనలిస్టులు ఉంటారు. సో వరుణ్ చక్రవర్తి ఏం బాల్ వేస్తాడు, ఏ టైంలో ఏది వేయచ్చు, ఎక్కడ రిలీజ్ పాయింట్ ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేస్తుంటారు. మీరు వరుణ్ చక్రవర్తికి ప్రిపేర్ అయ్యి ఆల్ ఆఫ్ ఎ సడన్ కుల్దీప్ యాదవ్ టీంలోకి వచ్చి బౌలింగ్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ లైక్ అవుట్ ఆఫ్ సిలబస్. సో బ్యాటర్కి పిక్ చేయడం కష్టం అవుతుంది. సో అది ఏమైనా ఛాన్స్ ఉంటే అలాంటి ట్రిక్స్ ఏదైనా ఉండొచ్చు అంటారా? అదే ఆ ఒక్క ట్రిక్ ఏదైనా చేస్తే ఇండియా తీసుకుంటే తీసుకోవచ్చు. ఓకే, బట్ నేను అనుకోవడం అయితే 100% సేమ్ టీంతో వెళ్తారని అనుకుంటున్నా. ఓకే, బట్ అభిషేక్ శర్మ ఫీల్డింగ్లో కాస్త వీక్గా ఉన్నాడు, అతన్ని బ్యాటింగ్ చేయించి రింకు సింగ్ని ఫీల్డింగ్కి వాడుకోవచ్చు కదా అంటూ చాలా మంది కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అభిమానులు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? మనం చాలా వరకు గల్లీ క్రికెట్లో అట్లా చూస్తాం, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చే వరకు అంత డెలిబరేట్గా అయితే చేసే ఛాన్సెస్ ఉండవు. అంటే రింకు సింగ్ ఇప్పటి వరకు క్యాచ్లు మిస్ చేసినటువంటి దాఖలాలు లేవు అని వారి అభిప్రాయం. ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేసిండి వరల్డ్ కప్లో, బహుశా వాళ్ళు చూడలేదనుకుంటా. బట్ నెవర్దెలెస్ మీరు రింకు సింగ్ని అభిషేక్ శర్మని కంపేర్ చేస్తే నో డౌట్ రింకు సింగ్ ఈజ్ బెటర్ ఫీల్డర్, ఫార్ బెటర్ ఫీల్డర్ దాన్ అభిషేక్ శర్మ, దాంట్లో డౌటే లేదు. ఒకవేళ అభిషేక్ శర్మ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి తను ఒక 50 కొట్టిండు అనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఫీల్డింగ్లో కూడా క్యారీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ఎక్కడో మిస్ అవుతుంది. బట్ తను మిస్ చేసిన క్యాచెస్ డెఫినెట్గా ఆ స్టాండర్డ్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసుకోవాల్సిన క్యాచెస్. 2 catches అంటే మామూలు విషయం కాదు ఇంటర్నేషనల్ క్రికెట్లో, దట్ టు క్రూషియల్ గేమ్లో, వర్చువల్ సెమీఫైనల్లో. థ్యాంక్ గాడ్ ఇండియా గెలిచింది. ఒకవేళ ఓడిపోయి ఉంటే ఆ క్యాచ్లు డ్రాప్ వల్ల సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుండే. బట్ యూ నెవర్ నో, అట్లాంటి ఛాన్స్ కూడా తీసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా రింకు సింగ్ కూడా రావచ్చు. బట్ రైట్ అవే స్ట్రైట్ అవే అయితే వచ్చే ఛాన్స్ ఉండదు.